సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముందుగా కారణం ఏంటంటే హార్ట్ డిసీజ్ సంబంధించినవి కార్డియాక్ ఫెయిల్యూర్స్ చాలా రోజులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. సో వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్జరీస్లో చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటి గుండెకు వస్తారు, పెద్ద చీలిక అయిపోతుంది, ఇలాంటి చాలా అనుమానాలతో భయపడి హాస్పిటల్ రావడం, హార్ట్ సర్జరీస్ చేయించుకోవడం ఆగిపోతుంది. సో అలాంటివి కాకుండా రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్తో చిన్న కొత్తతో పెద్ద సర్జరీస్ చేయడము, హై ఎండ్ టెక్నాలజీస్తో మాట్లాడము, అలాంటి చెప్పడానికి మా ప్రముఖ డాక్టర్ సత్యశ్రీధర్ కాళే సార్ వచ్చారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. మిగతా వారి ద్వారా తెలుసుకున్నాను. నమస్తే సార్. నాకు 23 years ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ కార్డియాక్ సర్జరీలో. సో నేను బేసికలీ గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఆ తర్వాత ఎంఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ చేశాను. అండ్ తర్వాత ఎంసీహెచ్ ఢిల్లీ యూనివర్సిటీలో చేశాను జీవీ పంత్లో. అది అయిపోయి కూడా 2005లో అయిపోయిందండి. 2005 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ 21 years ఎక్స్పీరియన్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ. ఐ వర్క్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అండి. అండ్ ఒక 2 years ఆస్ట్రేలియాలో ఉన్న నిమ్స్లో పనిచేశాను. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్కి వచ్చి లాస్ట్ 12 years నుంచి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. లాస్ట్ 9 years నుంచి యశోద హాస్పిటల్లో ఉన్నానండి. సో బేసికలీ చెప్పేది ఏంటంటే అండి, ఈ రోజుల్లో ఉండే ఆపరేషన్ చేయించుకోవడం పెద్ద అంటే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బయటకు రాడు, పేషెంట్ లోపలికి వెళ్తే బయటకు రాడు అనే టైపు అపోహ ఉండేది. ఇప్పుడు అది లేదండి. చాలా స్టాండర్డైజ్ అయిపోయింది ఆ ఆపరేషన్. సో అప్పుడైతే స్టాండర్డ్ స్టెర్నాటమీ చేసుకోవడం, ఇక్కడ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోసి ముందు ఎక్స్పోజ్ చేసేటప్పుడు. ఇప్పుడు అట్లా కాదండి. మినిమల్ యాక్సెస్ సర్జరీ అని ఇక్కడ రైట్ థొరకాటమీ చేస్తాము, లెఫ్ట్ థొరకాటమీ చేస్తాము. సో దీంతో చాలా మటుకు ఆపరేషన్లు అయిపోతాయి. ఏఎస్డీస్, ఐట్రియల్ సెప్టిక్ డిఫెక్ట్స్ అని, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అని, అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అని, బైపాస్ సర్జరీ కూడా దీంతో అయిపోతుందండి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా రికవరీ అవుతారండి పేషెంట్కి. అండ్ స్కార్ కూడా మినిమల్ స్కార్ ఉంటుంది, చిన్న స్కార్ ఉంటుంది. అండ్ దాంతో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ యూజువల్గా 4-5 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. ఆ తర్వాత 2 weeks ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చాలా బాగుంటారు. సో ఆపరేషన్ చేసేది ఒకటే కానీ పద్ధతి మారిందండి. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అవన్నీ బాగా రావడం వల్ల సో అవన్నీ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తున్నామండి. మేము ఆల్మోస్ట్ వారానికి 4 మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తామండి. 4 నుంచి 5 వరకు మినిమల్ యాక్సెస్ సర్జరీ చేస్తాం. ఈ మధ్య రోబోటిక్ వచ్చిందండి, డావిన్సీ XI అని. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రోబోట్ అండి అది. రోబోటిక్ సర్జరీ కూడా చేస్తున్నామండి. రోబోటిక్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రత్నాలు ఉంటుంది లీమా అని, ఇక్కడ ఒక రత్నాలు రీమా అని. ఆ 2 తీసి ఆ రోబోటిక్ ద్వారా తీసి ఆ 2 జోడించి ఆ తర్వాత గుండె పైన వేస్తాం. గుండె పైన వేయడానికి చిన్న పోతిస్తాం మినిమల్ యాక్సెస్ సర్జరీ. దాంతో నుంచి రత్నాలు జోడిస్తాం గుండెకి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా రోబోటిక్ సర్జరీ ఈజ్ ఫార్ మోర్ ఎఫిషియంట్ దెన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. అండ్ దానికి చాలా రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి. యూజువల్గా 3 రోజుల్లోనే వాళ్ళు నడుస్తూ ఉంటారు, నడిచి ఇంకా 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. అండ్ మిగతా కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి ఈ రోబోటిక్ సర్జరీ, మినిమల్ యాక్సెస్ సర్జరీతో. సో కంపేర్ టు స్టాండర్డ్ స్టెర్నాటమీ, సో దిస్ ఈజ్ బెటర్ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ బెటర్. దీంతో బైపాస్ ఒకటే కాదండి, చాలా ఆపరేషన్ చేస్తున్నాం. మైట్రల్ వాల్వ్ రిపేర్స్, ఏట్రియల్ సెప్టిక్ డిఫెక్ట్స్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్స్, డబుల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్, 2 కవాటాలు అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్ కవాటాలు కానీ పూడుకుపోయినా కూడా, లీక్ అవుతున్నా కూడా ఆ 2 కవాటాలు మార్చడానికి కూడా మినిమల్ యాక్సెస్ సర్జరీ చాలా బాగుంటుందండి. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఈజ్ వెరీ గుడ్. అంటే చిన్న కోస్తో అయిపోతుంది అనేది అది చాలా మంచిదండి పేషెంట్కి. అండ్ ఇలా చాలా చేస్తున్నామండి. అక్కడ మేము 60-70 కేసులు వస్తుందండి కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అనేది. సో డయాబెటిక్ పేషెంట్స్కి డెఫినెట్లీ మినిమల్ యాక్సెస్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండి. సో రోబోటిక్ సర్జరీ ఎప్పుడు పాసిబిలిటీ లేదంటే, ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ చాలా లో ఉండి 30-25% ఉన్న వాళ్ళకి, డిఫ్యూజ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, డిఫ్యూజ్ డిజీజ్ అంటే ఒక చోట రక్తనాళం బ్లాక్ ఉంటుంది, మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి వీ డోంట్ ప్రిఫర్ రోబోటిక్ అని మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే అక్కడ ఏమన్నా క్రాష్ అయినా, ఇప్పుడు బైపాస్లో పెట్టవలసి వచ్చినా అప్పుడు ఓపెన్ సర్జరీ ప్రిఫరబుల్ అండి. ఓపెన్ సర్జరీతో అప్పుడు ఈజీ అవుతుంది యాక్సెస్. సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదండి. అట్ సేమ్ టైం వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. ఏదో మినిమల్ యాక్సెస్ చేస్తున్నాము, రోబోటిక్ చేస్తున్నామని వీ కాంట్ కాంప్రమైజ్ విత్ ద సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్.
సో సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్ చూసుకుని మేము వీ విల్ డిసైడ్ అండి విచ్ పేషెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ మినిమల్ యాక్సెస్, విచ్ పేషెంట్ సూటబుల్ రోబోటిక్, విచ్ పేషెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ స్టాండర్డ్స్ నాట్. సో ఇవన్నీ చూసి విల్ టేక్ ఎ డెసిషన్. యూజువల్గా ఒక ఎక్స్రే చూస్తే సరిపోద్దండి. ఎక్స్రే చూసి మరీ ఒబీస్ ఉంటే, ఒబీస్ లేడీస్, షార్ట్ స్టంపీ లేడీస్ అంటే చిన్నగా పొట్టిగా ఉన్న లేడీస్, మరి ఒబీస్ అడల్ట్స్, అవి కొంచెం కష్టం అండి మినిమల్ యాక్సెస్. ఎందుకంటే ఆ పొరపాటు మీద అప్రోచ్ టు ద హార్ట్ ఈస్ డిఫికల్ట్. సో లేకపోతే మిగతా అన్ని చాలా మటుకి పాసిబిలిటీస్ ఉన్నాయండి మినిమల్ యాక్సెస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ వయసు రీచ్తో పక్కన పడి ఇప్పుడు డయాబెటిక్ హబ్ అయిపోయిందండి ఇండియా. ఇప్పుడు ఎవ్రీ 4th పర్సన్ ఇస్ డయాబెటిక్. తెలుసో తెలియకో డయాబెటిక్ పేషెంట్స్ చాలా ఎక్కువ అయిపోయారండి. అది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సా, మన ఎక్సర్సైజ్ తక్కువ చేస్తాము, రైస్ ఎక్కువ తింటాము. సో ఇవన్నిటి వల్ల డయాబెటీస్ ఇస్ బికమ్ ఏ హబ్. డయాబెటీస్ వచ్చినప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10-15 ఇయర్స్ తర్వాత కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిక్ వచ్చింది అనుకోండి, 30 ఏళ్ళకే 25 ఏళ్ళకే డయాబెటీస్ వస్తుంది ఈ మధ్య. ఒకప్పుడైతే ఒక కొడుకు తండ్రిని తీసుకొచ్చేటోడు, ఇప్పుడు తండ్రి కొడుకుని తీసుకొస్తున్నాడు. ఇలా అయిపోయింది చాలా మటుకు. సో ఆ డయాబెటిక్ ఇది కామన్ ప్రాబ్లం అండి. డయాబెటిక్ రివర్సల్ అని, డయాబెటిక్ దానికి చాలా రీసెర్చ్ నడుస్తుంది. ఆ డయాబెటిక్ వల్ల ఏమవుతుందంటే అండి, ఒక ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గుండె ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, రెటినా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇనీషియల్గా ఈరోజు డయాబెటీస్ వస్తే రేపు ఈ ప్రాబ్లమ్స్ రావు. సో డయాబెటీస్ వచ్చిన 15 ఏళ్ళకి స్లోగా కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ హార్ట్ డిజీజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హార్ట్ డిజీజ్ హ్యాస్ టు బి ఫిక్స్డ్. సో హార్ట్ డిజీజ్ లేకపోతే హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఆయన జీవితం ఉండదు. అలాంటప్పుడు వీ ప్రిఫర్ ద హార్ట్ టు బి ట్రీటెడ్. సో వాటికే మినిమల్ యాక్సెస్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ఇవన్నీ అవుతున్నాయండి. సో అంటే ఇప్పుడు యాక్చువల్గా